ఓట్లు అడిగే రాజకీయ నాయకుల్ని సబ్బవరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేయాలని బంగారమ్మ తల్లి భక్తి బృందం సభ్యులు సింగంపల్లి వెంకట్రావు సబ్బవరం ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సబ్బవరం ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో మాట్లాడుతూ 1981లో అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయిన స్వర్గీయ బాటం శ్రీరామ్మూర్తి చొరవతో నిర్మించిన హాస్పిటల్ నేడు శిథిలావస్థకు చేరిన పాలకుల కళ్లకు కనపడకపోవడం దురదృష్టకరమన్నారు. ఇక చేసేది లేక తాను ఎన్నోసార్లు దాతలు తన స్నేహితులు సొంత నిధులు పెట్టి మరమ్మతులు వసతుల సౌకర్యాలు కల్పించిన ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడంతో ఓట్లు అడిగే రాజకీయ నాయకులకి హాస్పిటల్ గురించి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సువిశాలమైన ఖాళీ స్థలం ఉన్న నిరుపయోగంగా ఉంది అని, కనీసం రవాణా సదుపాయమైన రోడ్డు, ప్రతిరోజు రోగులకు చూసేందుకు వైద్యులు, సహాయకులు, అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడే పరిస్థితి, రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యల కోసం ఓటు ద్వారా ప్రభుత్వానికి తెలిసేలా వెంకట్రావు అడగాలని కోరారు. సబ్బవరం దగ్గర జోడుగుల గ్రామం. నేను శ్రీ 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 బంగారు తల్లి సేవా సమితి ద్వారా మన సబ్బవరం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ ఒక విషయం తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే ప్రతి గ్రామంలో అందరికీ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాజకీయ నాయకులకి విన్నవించుకుంటారు. ఆ సమస్యలు మీరు తీర్చుకుంటారు. అందరికీ గ్రామాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న గ్రామ ప్రజలందరికీ ఒకే సమస్యగా అందరికీ ఉండిపోయేది మన సబ్బవరం గవర్నమెంట్ హాస్పిటల్. గ్రామ ప్రజలు తమ వరకు వస్తేనే కానీ హాస్పిటల్ గుర్తుకు రాదు. తన కుటుంబ సభ్యుల్లోకి ఎవరికో ఏమో జరిగితే హాస్పిటల్ వరకు వచ్చి ఆ హాస్పిటల్ ఉన్న స్టాఫ్ మీద అరవడం తప్ప మన హాస్పిటల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకులు కాదు, మన గ్రామ ప్రజలే ఎవరు పట్టించుకోవట్లేదు. మనకి అవసరమైనప్పుడే కాదు, రోజుకి ఎంతోమందికి ఈ మన హైవేకి ఆనుకుని ఉన్న ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే సరైన సదుపాయాలు లేక హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్న ఇక మనకు కావాల్సిన మెడిసిన్ సమయంలో అందక వాళ్ళు మాత్రం ఏం చేయలేకపోతున్నారు. ఒకప్పుడు సిహెచ్సి అనే హాస్పిటల్ ఉండేది పేరుతో, ఇప్పుడు పిహెచ్సిగా ఉండి మనకి దగ్గరలో ఉన్న గుళ్ళుపల్లిలోకి ఉన్న హాస్పిటల్కి మెడిసిన్ రాదు. అంత చిన్న హాస్పిటల్గా అయి ఉన్నది. ప్లేస్ అయితే మాత్రం చూడండి, వీడియోలో చూపిస్తారు ఎంత విస్తీర్ణంగా ఉందో. ఈ విస్తీర్ణంలో మనకి కావలసిన హాస్పిటల్ ఎంత పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నా నిరంతరము 24 గంటల పాటుగా మన హాస్పిటల్ సమస్యగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మీ ఇంటికి వచ్చే నాయకులకి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మాకు ముందుగా హాస్పిటల్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు విన్నవించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే మనకి విద్యా, వైద్యం ఈ రెండు ఉంటేనే మన ఇంట్లో అన్నీ ఉన్నట్టే. గత ప్రభుత్వం కూడా మన హాస్పిటల్ గురించి చేసింది, ఈ ప్రభుత్వం కూడా చేయవలసింది చేసింది. కానీ సరిపోదు. మనకి హాస్పిటల్ అనేది ముఖ్యం. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ సమయంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా అన్ని పార్టీల వారు మీ వద్దకు వస్తారు. ముఖ్యంగా మాకు మీ గ్రామ సమస్యలతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా మాకు సబ్బవరంలో మాకు సరైన సదుపాయం లేక హాస్పిటల్ ఉన్నది, హాస్పిటల్ తీర్చిదిద్దామని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారని మరీ వేడుకుంటున్నాను.